హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డేటా ప్రొటెక్షన్ బిల్. దీన్ని మనం డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని కూడా అనొచ్చు. ఇది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు నెక్స్ట్ సెషన్. మరి పార్లమెంట్లో నెక్స్ట్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేసే కన్నా ముందు దీనిపైన పబ్లిక్ ఒపీనియన్ కోరుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని వెబ్సైట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా రిలేటెడ్ అని అర్థం చేసుకోవాలి. మనకి యూపీఎస్సీలోనైతే కనుక ఇది మనకి జిఎస్ పేపర్ 2, అదే మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో పేపర్ 3, అలానే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో పేపర్ 3 స్టూడెంట్స్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఫిట్ అవుతుందన్నమాట. సరే, ఈ వీడియోలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, అలానే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అంటే మన భారతదేశంలో ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ గురించి గతంలో తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అంటే లైక్ పుట్టస్వామి కేసు వచ్చింది కదా, అక్కడి నుండి మనకి శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఈ యొక్క ఎన్నిసార్లు రివిజన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అలానే అసలు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో డేటా ప్రొటెక్షన్ అనేది ఎందుకు అవసరం, దాంతోపాటు ఈ డేటా ప్రొటెక్షన్ బిల్లులో కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారనమాట. ఆ డెఫినేషన్స్ మీనింగ్ ఏంది, ఒకవేళ డేటా ప్రొటెక్షన్ని ఉల్లంఘించినట్టయితే కనుక గవర్నమెంట్ అనేది ఈ యొక్క కంపెనీస్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలానే ఇండియన్స్ డేటా ఫారిన్కి తీసుకెళ్ళొచ్చా లేదా, అంటే క్రాస్ బార్డర్ డేటా అనేది యాక్సెప్టబులా కాదా, దాంతోపాటు ఈ యొక్క డేటా ప్రొటెక్షన్కి ఫెయిల్ అయితే కనుక పెనాల్టీస్ అనేవి కంపెనీస్కి ఉంటాయి, ఇండివిజువల్కి ఉంటాయి. ఒకవేళ ఇండివిజువల్ రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే, అలానే డేటా ప్రొటెక్షన్ నుంచి ఎగ్జంప్షన్ ఉన్నవేంది. దాంతోపాటు వీడియో లాస్ట్లో మనం 2019 మనం బిల్ విత్డ్రా చేసాం కదా, డేటా ప్రొటెక్షన్ బిల్, ఆ విత్డ్రా చేసిన బిల్లుకి ఇప్పుడుకున్నటువంటి తేడాలేంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో ఫస్ట్ నేను మీకు కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ యొక్క బిల్ పేరేంటి, ఓకే, వన్ బై వన్ విల్ డిస్కస్. ఫస్ట్ మనకి బిల్ పేరేంటి, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఈజీగా ఉంటుంది, ఫైన్. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద బిల్ స్టూడెంట్స్. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది మనకి నేమ్. ఫస్ట్ ఇది దేనికి సంబంధించింది, డేటాకు సంబంధించింది. ఏ డేటా, పర్సనల్ డేటాకు సంబంధించింది. ఫస్ట్ ఒక ఆస్పిరెంట్కి అర్థం కావాల్సింది అసలు పర్సనల్ డేటా అంటే ఏంది, దేన్ని మనం పర్సనల్ డేటా అంటాం. దేన్ని పర్సనల్ డేటా అంటామంటే మనం ఒక మనిషి ఇచ్చేటటువంటి బయోమెట్రిక్ డేటా కానీ లేదా ఈ యొక్క మనిషి ఇచ్చేటటువంటి ఫినాన్షియల్ డేటా కానీ మనం ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ లేదా ఫోన్పేలో కానీ మనం సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు, అంటే అందులో లాగిన్ అయ్యేటప్పుడు మనం ఫినాన్షియల్ డేటా ఇస్తాం కదా, మన డెబిట్ కార్డు, సివిసి నెంబర్, ఇవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ డేటా. దాంతోపాటు ఏ డేటా ద్వారానైతే కనుక ఒక మనిషి యొక్క ఐడెంటిటీని మనం గుర్తించవచ్చు, అంటే క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ, ఇవన్నీ కూడా మనిషి యొక్క పర్సనల్ డేటా కిందకి వస్తాయి అన్నమాట. అసలు మనం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి చదివేటప్పుడు అసలు పర్సనల్ డేటా అంటే ఏందో తెలియలేదు అనుకోండి, మనకది మీనింగ్ఫుల్గా ఉండదు లెర్నింగ్ అనేది. సో ఇప్పుడు మీకు పర్సనల్ డేటా అంటే అర్థమైంది కదా. మరి యొక్క డేటా ఇచ్చే వ్యక్తిని ఏమంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనుకోండి, అంటే నేను డేటా ఇస్తాను కదా, డేటా ఇచ్చే వ్యక్తిని ఏమంటారంటే డేటా ప్రిన్సిపల్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్, డేటా ప్రిన్సిపల్. ఎందుకంటే మీరు చాలాసార్లు ఎడిటోరియల్ చదివేటప్పుడు ఇట్లాంటి వర్డ్స్ వస్తుంటాయి, మీకు అర్థం కాదు అసలు డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు అని చెప్పేసి. ఎవరంటే పర్సన్ హూ గివింగ్ డేటాను ఎవరైతే కనుక ఇస్తున్నారో వాళ్ళని మనం డేటా ప్రిన్సిపల్ అంటారు. మరి ఏ పర్పస్ కోసం డేటా కలెక్ట్ చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడు ఈ రోజులలో మనం ఎక్కువ మనం డేటాని ఎక్కడెక్కడ ఇస్తుంటాం స్టూడెంట్స్, ఎక్కువగా డేటా ఇచ్చేది ఒకటి సోషల్ మీడియాలో మన లాగిన్ కోసం డేటా ఇస్తుంటాం. సెకండ్ ఏంటంటే జనరల్గా మనం డేటా ఇచ్చేది ఈ కామర్స్. ఈ మధ్యలో ఏంటంటే కనుక మనకి ఎంటర్టైన్మెంట్, ఓకే. అంతెందుకు ఇప్పుడు మీరు ఫీఫా వరల్డ్ కప్ వస్తుంది కదా, ఫీఫా వరల్డ్ కప్ అనేది టెలికాస్ట్ మన జియో సినిమాలో అవుతుంది, ఓకే. జియో సినిమాలో మనం లాగిన్ కావాలంటే ఏం చేయాలి, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మనకు ఓటీపీ వస్తే లాగిన్ అవుతాం. ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది, జియో వాళ్ళ దగ్గర ఉంటుంది, ఓకే. ఇలాంటి సందర్భాలు మనం డేటా ఇస్తున్నాం. డేటా మనం ఇస్తున్నాం కాబట్టి డేటా ప్రిన్సిపల్. మరి వాళ్ళు ఏ పర్పస్ కోసం కలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటుంది ఏంది, వాళ్ళకి ఎవరెవరు సబ్స్క్రిప్షన్స్ ఉన్నారో తెలియాలి కాబట్టి వీళ్ళని ఏమంటారంటే మనం
వీళ్ళని మనం ఏమంటామంటే డేటా డేటా ఫ్యూడిషరీస్ అంటారు. డేటా ఫ్యూడిషరీస్ ఎవరైతే డేటాని కలెక్ట్ చేసుకుంటున్నారో, అర్థమైంది కదా, డేటా ఫ్యూడిషరీస్. ఇందులో కొన్ని కంపెనీలు చాలా పెద్ద అమౌంట్లో అంటే కొన్ని కోట్ల మంది డేటాను కలెక్ట్ చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే మనం, ఇంకో పేరు ఉంది వాళ్ళను, మీరు ఇన్ఫర్మేషన్ ఫోటో తీసుకోవచ్చు. వాళ్ళని ఏమంటారంటే సిగ్నిఫికెంట్ డేటా ఫ్యూడిషరీస్ అంటారు. సిగ్నిఫికెంట్ డేటా ఫ్యూడిషరీస్ అని అంటారు అనమాట. అంటే వీళ్ళు ఎక్కువ మొత్తంలో డేటా కలెక్ట్ చేస్తుంటారు. మరి కలెక్ట్ చేసినటువంటి డేటా ఇందాక చెప్పాను కదా, పర్సనల్ డేటా. మళ్ళీ పర్సనల్ డేటాలో కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఈ పర్సనల్ డేటాలో క్రిటికల్ డేటా అని చెప్పేసి, అలానే సెన్సిటివ్ డేటా అని చెప్పేసి, ఏది సెన్సిటివ్ డేటా ఏది క్రిటికల్ డేటా అనేది ఒకసారి బిల్ పాస్ అయిన తర్వాత మనం ఆ యాక్ట్ చదివినామనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఇది మీకు అర్థం కావాల్సింది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో మేజర్గా మీకు అర్థం కావాల్సింది టెర్మినాలజీలు అన్నమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం అసలు, ఈ యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఇప్పుడు బిల్ ఏదైతే ఉందో అసలు ఇది ఏ విధంగా వచ్చింది, దీని యొక్క జర్నీ ఏంటి, ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ మనం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి తీర్పులో 2017లో పుట్టస్వామి కేసులో ఏం చెప్పారు సుప్రీంకోర్టు, ఏం చెప్పిందంటే ఈ యొక్క రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. స్టూడెంట్స్. అంటే ఆర్టికల్ 21లో ఒక భాగం రైట్ టు లైఫ్లో భాగం, ఆర్టికల్ 21లో భాగం. మరి దీన్ని ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలంటే మనుషులకు సంబంధించిన డేటా అనేది చాలా జాగ్రత్తగా సేకరించాలి, చాలా జాగ్రత్తగా భద్రపరచాలి కదా. దీని గురించి మనం ఒక చట్టం తీసుకొద్దామని చెప్పేసి ఈ యొక్క శ్రీకృష్ణ కమిటీ లేదా శ్రీకృష్ణ కమిషన్ అనే దాన్ని ఫామ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. శ్రీకృష్ణ కమిషన్ అనేది ఫామ్ చేశారనమాట. మీరు శ్రీకృష్ణ కమిషన్ అనేది ఇంకో కాంటెక్స్ట్లో కూడా చదువుంటారు. ఓకే, తెలంగాణ ఉద్యమం సమయంలో మరి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఈ యొక్క శ్రీకృష్ణ కమిషన్ సూచించినటువంటి లేదా శ్రీకృష్ణ కమిటీ సూచించినటువంటి వివిధ ఆల్టర్నేటివ్స్ ఏంటి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. మరి శ్రీకృష్ణ కమిటీ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది ఏ ఇయర్లో ఇచ్చారు, 2018లో రిపోర్ట్ రావడం జరిగింది స్టూడెంట్స్. 2018లో రిపోర్ట్ వస్తే దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రొటెక్షన్ బిల్ అనేదాన్ని తీసుకొచ్చింది. తీసుకురావడం జరిగింది సేమ్ 2018లోనే. దాని తర్వాత ఇది 2019లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దీనికి మళ్ళీ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ చేశారు. దాని తర్వాత ఈ యొక్క డ్రాఫ్ట్లో సరిగా లేదని చెప్పేసి దీన్ని స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే మీనింగ్ ఏంది, నేను మీకు పార్లమెంటరీ కమిటీస్ అనే కాన్సెప్ట్లో చెప్పాను. ఏంటి, బోత్ లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ ఉంటే ఆ కమిటీని ఏమంటాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటాం. సో ఇక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేసింది, ఈ బిల్లుని మొత్తం స్టడీ చేసిన తర్వాత సుమారుగా 80 అమెండ్మెంట్స్ సజెస్ట్ చేసింది. 80 అమెండ్మెంట్స్ అంటే 80 చోట్ల మార్చాలని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏం చేశారు, ఇన్ని మార్చడం కన్నా బిల్లు సపరేట్గా తెస్తే బాగుంటుందని చెప్పేసి మొన్న 2022 మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఆగస్టులో ఏం చేశారు, ఆగస్టులో ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుని విత్డ్రా చేసుకున్నారు. ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని ఏం చేశారు స్టూడెంట్స్, విత్డ్రా చేసుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనమాట. ఇది దీని యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఇంకా మనకేం తెలియాలి, ఈ యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈ డ్రాఫ్ట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్స్ ఏంది, ఎవరికి ఇది వర్తించదు. ఎగ్జంప్షన్ అంటే ఎవరికి యొక్క కొత్తగా వచ్చేటటువంటి వర్తించదంటే కనుక గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇది మీకు బాగా తెలియాలి. గవర్నమెంట్ ఏజెన్సీస్, ప్రభుత్వ సంస్థలకు ఇది వర్తించదు. దాంతోపాటు ఈ బిల్ ఇంకెవరికి వర్తించదంటే కనుక ఈ యొక్క పబ్లిక్ అవైలబుల్ ఉన్న డేటా ఉంటుంది కదా, పబ్లిక్ డేటా ఏదైతే ఉంటుందో పబ్లిక్గా అవైలబుల్ ఉన్నటువంటి డేటా దానికి ఈ బిల్ వర్తించదు. దాంతోపాటు
ఒక కంపెనీ అంటే ఏ అనే కంపెనీ దగ్గర డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా అనేది ఐడియా దగ్గర ఉందనుకోండి. రేపు ఐడియా అని జియోగా ఉన్నదనుకోండి. అప్పుడు మళ్ళీ మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. అంటే ఇది మనకి కంపెనీస్ యొక్క మెర్జర్, దాంతోపాటు అక్విజిషన్, కంపెనీల యొక్క కొనుగోలు, అమ్మకం అప్పుడు కూడా ఇది మనకి అప్లికేబుల్ కాదు. ఇది మనకి అప్లికేబుల్ కానటువంటిది. ఓకే, ఎగ్జంప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. దాంతోపాటు మరి కంపెనీస్ కంపెనీస్ డేటా కలెక్ట్ చేస్తే ఏం చెప్పాను కదా, ఈ డేటాకు సంబంధించి బిల్ ఏం చెప్తుంది, బిల్లు డేటాకు సంబంధించి ఏం చెప్తుందంటే డేటా అనేది ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నామో ఆ పర్పస్ అయిపోయిన తర్వాత ఆ డేటాని రిమూవ్ చేయాలి, తీసివేయాలి. అంటే డేటాని అన్లిమిటెడ్ పీరియడ్ స్టోర్ చేసుకోకూడదు. దాంతోపాటు డేటా మిస్యూజ్ అవ్వకూడదు. డేటా అనేది మిస్యూజ్ అవ్వకూడదు. మిస్యూజ్ అవుతే కంపెనీదే రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటు ఈ యొక్క డేటాని కంపెనీ వేరే అదర్ కంపెనీకి కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఆ యొక్క మిస్యూజ్ అనేది అవ్వకుండా చూసుకోవాలంటే ఏ పర్పస్ కోసం డేటా ఇస్తున్నామో ఆ పర్పస్ కోసమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకేం చెప్పారు డేటా గురించి, ఎవరైతే కనుక డేటా ప్రిన్సిపల్, నేను మీకు ఇందాక చెప్పినట్టు వ్యక్తి డేటా ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క డేటాని వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళ యొక్క డేటాని కావాలంటే వాళ్ళ డేటాని వాళ్ళు ఎరేజ్ అంటే తీసివేయమని కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫేస్బుక్లో అకౌంట్ ఉందనుకోండి, మీరు అకౌంట్ ఫేస్బుక్ డీయాక్టివేట్ చేసుకున్నారు. అప్పుడు మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ దగ్గర, మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫేస్బుక్ మెటా కంపెనీ దగ్గర ఉందో ఆ డేటా మొత్తం వాళ్ళు తీసేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం ఒక డేటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ డేటా విషయంలో ఏదైనా కంపెనీ ఉల్లంఘించిందనుకోండి, అంటే వైలేట్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక సంస్థను క్రియేట్ చేస్తున్నారు. దాని పేరు ఏంటంటే ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అని చెప్పేసి ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఈ బోర్డు ఏం చేస్తుంది, వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ చూస్తుంది. దీన్ని మనం డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటారు. ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఇదంతా కూడా మనకు బిల్ పాస్ అయిపోయిన తర్వాత అవసరం ఉంటుంది. ఈ యొక్క వీళ్ళు కంప్లైంట్స్ని డీల్ చేస్తుంటారు. నెక్స్ట్ మరి కంపెనీస్ ఏం చేయాలి, నేను మీకు ఇందాక చెప్పినట్టు కంపెనీస్ వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే డేటా తీసుకోవాలనుకుంటున్నారో ఆ పర్పస్ కోసమే తీసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా కంపెనీ ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ బిల్లో ఉన్నదాన్ని వైలేట్ చేశారనుకోండి, వైలేట్ చేస్తే ఆ కంపెనీ పైన సుమారుగా 50 crores 50 కోట్ల నుండి 500 కోట్ల దాకా ఫైన్ ఉంటుంది స్టూడెంట్స్. 50 crores నుంచి 500 crores వరకు కూడా ఫైన్ ఉంటుంది కంపెనీస్ పైన. ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మీరు ఈ యొక్క క్రాస్ బార్డర్ డేటా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఈ బిల్ ఏం చెప్తుందంటే కనుక కొత్త బిల్లు, సో ఇండియాలో ఉన్నటువంటి కంపెనీ తను వేరే దేశాలలో డేటాను స్టోర్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డేటా అనేది అదర్ కంట్రీస్లో స్టోర్ చేయొచ్చు. ఎలాంటి కంట్రీ ఉండాలి అదర్ కంట్రీ అంటే ఈ కంట్రీలో కూడా డేటా ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఈ కంట్రీలో కూడా డేటా ప్రొటెక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు డేటా అడిగితే అప్పుడు ఇచ్చేటట్టు ఈ కంట్రీ ఉండాలన్నమాట. అంటే డేటా రికవరీ అలాంటి దేశాలలో మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే డేటా లోకలైజేషన్ దానిపైన ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి బిల్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అంటే డేటా లోకలైజేషన్ ఖచ్చితంగా ఇండియాలోనే డేటా స్టోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్గా పోయిందనమాట. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క ఎంఎన్సీ కంపెనీస్ నుంచి మనకు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు అమెరికా లాంటి కంట్రీ నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఆ క్లాజ్ వల్ల, దాన్ని తీసేశారు. ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్, ఈ డేటా ప్రొటెక్షన్ బిల్లులో ఒకవేళ చిల్డ్రన్ డేటా ఏదైనా ఉంటే కనుక ఆ చిల్డ్రన్ డేటాని ఎవరు దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది, పేరెంట్స్. చిల్డ్రన్ తరపున పేరెంట్స్ ఆ యొక్క డేటాకి బాధ్యులు. దాంతోపాటు ఈ బిల్లులో స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా మనం ఎప్పుడైనా సరే పాలిటీ బుక్ చదివేటప్పుడు కానీ లేదా కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు కానీ ప్రెసిడెంట్ని ఎలా తీసేస్తామంటే హీ కెన్ బి రిమూవ్డ్ ఆర్ హీ విల్ బి అపాయింటెడ్, హీ అని వాడతాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఈ బిల్లులో ఏం వాడుతున్నారంటే షీ అని వాడుతున్నారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమె లేదా ఆమెకు సంబంధించిన అని ఫస్ట్ టైం వాడుతున్నారు. ఇది కూడా మనకి జెండర్ న్యూట్రాలిటీకి సంబంధించినటువంటి ఒక క్లాస్ స్టూడెంట్స్. ఇది మనకి ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఓవర్ వ్యూ. ఓకే, మీకు అర్థమైంది కదా. మరొకసారి నోట్ చెక్ చేద్దాం. నోట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం రివిజన్ చేద్దాం. దాంతో మీకు ఎప్పటికైనా క్లారిటీ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే.
చాలా మట్టుకు మనం ఇందులో డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ ఫోటోలో చూపెట్టినట్టు పర్సనల్ డేటా అంటే ఏంది, దాంతోపాటు ఈ డెఫినేషన్లన్నీ కూడా నేను మీకు చెప్పాను. డేటా ప్రిన్సిపల్ అంటే ఏంది, డేటా ఫిడ్యూషియరీ అంటే ఏంది అని చెప్పేసి ఈ సిలబస్లో మనకి కవర్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం దీన్ని మనం, ఒక న్యూ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏ మినిస్ట్రీ ట్యాకిల్ చేస్తుంది, యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. మరి ఇంత ఇంపార్టెంట్ కాబట్టి మినిస్ట్రీ, ఇప్పుడు మినిస్టర్ ఎవరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇప్పుడు మినిస్టర్ ఎవరు, హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఓకే, దాంతోపాటు మన భారతదేశంలో ఐటీ యాక్ట్, ఐటీ చట్టం అనేది ఏ సంవత్సరంలో వచ్చింది, అది కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసాం, బ్యాక్గ్రౌండ్. ఈ యొక్క బిల్కి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకే, దాని తర్వాత ఎందుకు ఇన్నిసార్లు తీసుకురావాల్సి వచ్చిందంటే కనుక ఈ యొక్క జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇందులో ఉన్న వాటిని కొద్దిగా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి చాలా సజెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బిల్లు దేనిపైన డిపెండ్ అయింది మెయిన్గా, నేను మీకు ఇందాక చెప్పినట్టు పర్సనల్ డేటా అనేది ఓన్లీ ఫేర్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలి. ఏ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నారో ఆ పర్పస్ కోసమే దాన్ని వాడుకోవాలి. దాంతోపాటు సాధ్యమైనంత తక్కువ డేటా కలెక్ట్ చేయాలి, సాధ్యమైనంత అక్యురేట్ డేటా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా. దాంతోపాటు డేటాని ఫర్ ఎవర్ అంటే పర్మనెంట్ పీరియడ్గా స్టోర్ చేయకూడదు. ఇవన్నీ కూడా నేను మీకు ఇంతకుముందు కాన్సెప్ట్స్లోనే చెప్పాను స్టూడెంట్స్. దాని తర్వాత ఈ బిల్లులో ప్రధానంగా ఉన్నటువంటి ఫీచర్స్, డేటా ప్రిన్సిపల్ అంటే ఏంది చెప్పాను, డేటా ఫిడ్యూషియరీ అంటే ఏంది ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషియరీ అంటే ఎక్కువ మొత్తంలో డేటా కలెక్ట్ చేసే వాళ్ళని వాళ్ళు అంటారు. నెక్స్ట్ క్రాస్ బార్డర్ డేటా అంటే ఏంది ఇది కూడా మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ఇండివిజువల్స్ యొక్క రైట్స్ ఏంది చెప్పాను మీకు, తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయండి అని కూడా చెప్పవచ్చు. దాంతోపాటు తన ఇన్ఫర్మేషన్ తను చనిపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నామినీని కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఇదనమాట. దాంతోపాటు పెనాల్టీస్, ఏదైనా కంపెనీ యొక్క దీన్ని ఫాలో అవ్వకపోతే పెనాల్టీ ఎంత అని చెప్పాను, 50 crores నుంచి సుమారుగా 500 crores, డిపెండ్స్ అన్న వాళ్ళు దేని వైలేట్ చేశారు అన్న దానిపైన అనమాట. ఇన్ కేస్ ఎవరైనా రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి పైన కూడా 10,000 వరకు కూడా పెనాల్టీని చెప్తుంది ఈ యాక్ట్ అనేది. ఎగ్జామ్షన్స్ ఎవరెవరికి ఇచ్చారో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రభుత్వ సంస్థలకి, గవర్నమెంట్ ఏజెన్సీస్. సిగ్నిఫికెన్స్, క్రాస్ బార్డర్ డేటా గురించి, క్రాస్ బార్డర్ డేటా గురించి చాలా సాఫ్ట్గా ఉన్నాం మనము, అంటే వేరే కంట్రీకి వీళ్ళు యొక్క డేటాని తీసుకెళ్ళవచ్చు. మరి యొక్క డేటా ప్రొటెక్షన్ బిల్, దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం డిస్కస్ చేసాం, పుట్టస్వామి జడ్జిమెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. మరి వివిధ దేశాల్లో ఏ విధంగా ఉంది ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది. యూరోపియన్ మోడల్ అయితే కనుక, యూరోపియన్ మోడల్లో రైట్ టు ప్రైవసీ అనేది యూరోప్లో కూడా ఒక ఫండమెంటల్ రైట్స్. మరి యూరోప్లో ఈ యొక్క రైట్ టు ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ GDPR. యూఎస్లోనైతే కనుక ఈ యొక్క ప్రైవసీ అనేది లిబర్టీ ప్రొటెక్షన్ అనే దానిలో ఉంది. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తులో దీన్ని ప్రైవసీకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఈవెన్ చైనా కూడా నవడేస్, ఎందుకంటే చాలా కంపెనీస్ యొక్క చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కాబట్టి చైనా కూడా డేటాకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది స్టూడెంట్స్. ఇది ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక 2019 బిల్కి 2022 బిల్కి డిఫరెన్సెస్ ఏమున్నాయో మీరు చూడొచ్చు. ఓకే, 2022లో ఉన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 2019 బిల్లులో ఏముందనేది రీసెంట్ ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క బిల్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఆగస్టులో, ఆ వీడియో నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, ఆ చెక్ చేయండి. ఈ 2 వీడియోస్ ఉంటే మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది అప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అన్న విషయం కూడా. మరి ఓవరాల్గా కంక్లూజన్ ఏంటి, ఈ యొక్క న్యూ డేటా ప్రొటెక్షన్ అనేది చాలా సింప్లిఫై చేసినప్పటికీ కూడా దీన్ని ఇంకా ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేసే కన్నా ముందు పౌరులకి కరెక్ట్గా ప్రైవసీ ఇచ్చే విధంగా ఉందా లేదా అని చెక్ చేసి ఫైనల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే అట్మోస్ట్ ప్రియారిటీ మనం ఎవరికి ఇవ్వాలి, ఈ యొక్క ప్రైవసీకి ఇవ్వాలన్నమాట. అది మనం కంక్లూజన్ ఇచ్చుకోవచ్చు. మరి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే విచ్ కంట్రీ UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP27కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏంది, ఈజిప్ట్. ఓకే, ఈజిప్ట్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈరోజు క్వశ్చన్ ఏదో చూద్దాం ఒకసారి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడాప్టెడ్ ఎ లా ఆన్ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ ఫర్ ఇట్స్ సిటిజన్స్ నోన్ యాజ్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనేది ఇందులో ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ చేయండి, ఏ దేశానికి సంబంధించింది. మరి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్లీ అనలైజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద డేటా ప్రొటెక్షన్ బిల్. డేటా ప్రొటెక్షన్ బిల్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేయండి. మెన్షన్ ద చేంజెస్ సజెస్టెడ్ బై వేరియస్ కమిటీస్. ఓకే, శ్రీకృష్ణ కమిటీ కానీ లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ ఇలాంటివి ఏం చేంజెస్ చేశాయి అని డిస్కస్ చేయండి అంటున్నారు. ఓకే, మరి వీడియో ఏం చేసే కన్నా ముందు
మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన విషయాలు ఏంటి స్టూడెంట్స్? డేటా ప్రొటెక్షన్ బిల్, అసలు పర్సనల్ డేటా అంటే ఏంది, డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు, అలానే డేటా ఎందుకు గ్యాదర్ చేస్తున్నారు, ఈ మధ్యలో గ్యాదర్ చేసే వాళ్ళని డేటా ఫ్యూడిషియరీస్ అంటున్నాం. దాంతోపాటు పర్సనల్ డేటా అంటే ఏంది, క్రిటికల్ డేటా అంటే ఏంది, డేటా ప్రొటెక్షన్ బిల్ ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది, దీని యొక్క సీక్వెన్స్ అంత మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఎవరికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అలానే డేటాను ఏ విధంగా వాడాలి, ఈ వాడే విషయంలో ఇక ఎలాంటి సంస్థను క్రియేట్ చేయబోతున్నారు, ఒకవేళ కంపెనీస్ వైలేట్ చేస్తే ఎలా, క్రాస్ బార్డర్ డేటా అంటే ఏంది, చిల్డ్రన్ సంబంధించిన డేటా గురించి, దాంతోపాటు చట్టంలో మొట్టమొదటిసారిగా షీ అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు, హీ కాకుండా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.